తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణలో ప్రజలకు పక్కన పెడదాం, పిల్లలను పక్కన పెడదాం. అసలు పోలీసులకి రక్షణ ఉందా అనే ప్రశ్న ఇటీవల జరుగుతున్నటువంటి వరుస సంఘటనలతో చాలా తేటంగా ప్రజలకు కనిపిస్తూ ఉంది. గత వారం నిజామాబాద్లో ఒక దొంగ కేసులో కానీ దీనిపైన ఒక సిసిఎస్ కానిస్టేబుల్ అరెస్ట్ చేయబోయినప్పుడు కత్తితోని పొడిచి అక్కడ ఉన్న కానిస్టేబుల్ను హతమార్చడం జరిగింది. హాస్పిటల్లో జరిగిన ఎన్కౌంటర్లా అదే ఎవరైతే ఆయనను కానిస్టేబుల్ను పొడిచి చంపే ప్రయత్నం చంపిండో అదే వ్యక్తి మళ్ళా తుపాకీ తీసుకొని బెడ్పై లేచి అక్కడ పోలీసుల పైన కాల్పులు జరిపి పారిపోయే క్రమంలో ఆయన పైన జరిపిన కాల్పులు ఆయన మరణించాడు. ఈరోజు హైదరాబాద్లో మొన్నటి దినాన ఏకంగా డీసీపీ పైనే కత్తి పట్టుకొని సేమ్ ఒక దొంగ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఆయన పైన కత్తితో దాడి చేయడం జరిగింది. డీసీపీ గారు మళ్ళా ఫైరింగ్ ఓపెన్ చేయడం, ఆ దొంగ ఈరోజు హాస్పిటల్లో ఉండడం, సీరియస్గా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఈరోజు దొంగలు పోలీసుల పైన కత్తులపైన దాడులు, ఈరోజు పోలీసులు దొంగలపైన తుపాకుల కాల్పులు, ఇవి దేనికి దారి తీస్తుంది? ఎడుదిక్కు ఆలోచన పోతుంది. ఈరోజు ప్రజలను రక్షించే పరిస్థితులలో ఈరోజు పోలీసులు ఉన్నారా? పోలీసుల పైన దాడి చేసినప్పుడు ఒక బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది ఈరోజు కల్పించాలని పోలీసులు ప్రతి దాడులు వాళ్ళపైన చేస్తున్న క్రమంలో, తుపాకులు వాడుతున్న క్రమంలో ఈరోజు ప్రజలు అసలు మాకేమనైతే మాకెవరు దిక్కు, మాకేమనైతే మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అనే ఆలోచనకి ఈరోజు పబ్లిక్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది నిజంగా లా అండ్ ఆర్డర్ దారి తప్పిందా, గాడి తప్పిందా? ఈరోజు ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది అనే దానికి చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొద్ద హోంమంత్రి పెట్టుకొని దాదాపు 2 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈరోజు దాదాపు 10 శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. అందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అతిపెద్ద శాఖనే, అది ఎడ్యుకేషన్ అది పెద్ద శాఖనే. ఈరోజు అటువంటి శాఖలు ఈరోజు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మరి గతంలో 10 పెట్టుకున్నాడు. మరి దీనికి ఫుల్ టైం ఉండాల్సిన మంత్రి ఈరోజు ఆయన దగ్గర పెట్టుకోవడం వల్ల వాటిపైన ఫోకస్ పెట్టలేక అవి పూర్తిగా అధికారులకే వదిలేసినప్పుడు వాళ్ళు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ నడుపుడు ఒక ఎత్తు, ప్రజల గురించి ఆలోచించుకుంటా అడ్మినిస్ట్రేషన్ పాలన చేసేది ఒక ఎత్తు. కానీ ఈరోజు ప్రజల గురించి ఆలోచించి, ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచించి, ప్రజలకు మంచి పాలన, మంచి అట్మాస్ఫియర్ ఈ సొసైటీలో, ఈ సమాజంలో అందించాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి ఉండాల్సిన బాధ్యత. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీ పైన కానీ లేకుంటే ఫ్యూచర్ సిటీ పైన ధనార్జనే ధ్యేయంగా ఈరోజు పెట్టుకుని ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు లాస్ట్కు హెల్త్ మినిస్టర్, R&B మినిస్టర్ కూడా అవతారం ఆయనే ఎత్తిండు. హాస్పిటల్ నిర్మాణానికి కావాల్సినటువంటి రివ్యూ మీటింగ్లు కూడా ఆయన్నే చేసి ఈరోజు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కోమారెడ్డి గారు కానీ, ఇటు హెల్త్ మినిస్టర్ కానీ లేకుంటే ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కట్టే పరిస్థితి, మేయా కృష్ణారెడ్డికి ఆ వర్క్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో ఈరోజు నీమ్స్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ కూడా ఆయనకి ఇవ్వాల్సిన ఆలోచనలు ఇవి పెట్టుకొని పొద్దుమా పీటిపైన పనిచేస్తుంది. మరి లా అండ్ ఆర్డర్ దీనిపైన ఈరోజు దానిపైన ఎవరు దృష్టి పెడతారు, ఎవరు దృష్టి కేంద్రీకరిస్తారు? ఈయన ఆలోచన ఏంటంటే ఈయనకు ప్యారలల్గా ఇంకొకరు ఉండొద్దని. ఈయన ఆలోచన ఏంటంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా ఈయన పైనే ఉండాలని. ఈయన కసి కోపం ఏంటంటే ఈయన పైన దాదాపు 189 కేసులు, క్రిమినల్ కేసులు ఈయన దగ్గర ఉన్న ది లార్జెస్ట్ కేసెస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఈగో వల్లనో దేని వల్లనో ఈరోజు ఆ శాఖను ఆయన దగ్గరనే పెట్టుకొని ఈరోజు న్యాయం చేయలేని పరిస్థితి. ఇది మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈరోజు పోలీసుల పైన దొంగలు దాడి చేయడం, ఆ దొంగల పైన మళ్ళా పోలీసులు కాల్పులు చేయడం అనేది ఏకంగా ఒక డీసీపీకే, ఇవాళ డీసీపీకి సరే కానిస్టేబుల్ చచ్చిపోయాడు, ఒక డీసీపీ త్రుటిలో ఆయన తప్పించుకోగలిగింది. ఒకవేళ ఆ దొంగ వేటు డీసీపీ పైన పడితే పరిస్థితి ఏంది? ఈరోజు ఎటుపోయేది? కాబట్టి ఈరోజు ఎవరెవరికి రక్షణ కల్పించుకుంటున్నారు, ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నారు? ఈరోజు
ప్రజల కోసం సేవలు అందించాల్సిన వాళ్ళు, ఈరోజు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వారు ఈరోజు వాళ్ళపైనే దాడులు జరుగుతున్నాయనంటే దీనికి కారకులు ఎవరు? దీనిపైన ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఒక రివ్యూ మీటింగ్ అయినా పెట్టిందా? ఈరోజు గాయపడ్డ డీసీపీని పలకరించడానికి హోంమంత్రియే ఫుల్ టైం ఉంటే హోంమంత్రి వెళ్ళి పలకరించేటోళ్ళు కదా. ఈరోజు డీజీపీ గారు, సిపి గారు వెళ్ళి పరామర్శించే పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్నిటికీ కారణాలు ఈరోజు ఇదే. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పనికి, లా అండ్ ఆర్డర్ అనేది ఈరోజు దానిపైన పూర్తిగా ఒక ప్రజాప్రతినిధి అనే అజమాయిషి లేకపోవడం, ఆయన కొన్నిటిని నియంత్రించే ఇవి కానీ ఆలోచన కానీ చెప్పే మీ ఇష్టం ఏదైతే అది చేయండి అనే తీరుగా ఈరోజు ముఖ్యమంత్రి వివరిస్తున్నారు. అది కరెక్టో రాంగో ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా ఒక ప్రశ్నార్థంగా పారిపోయిందనేది మాత్రం వాస్తవం. పోలీసులపైకి దొంగల కత్తులు, దొంగలపైకి పోలీసు బుల్లెట్లు. ఆలోచించండి, ఇది కరెక్టా రాంగా? కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.